ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భగవంతుడా, నా కళ్ళ ముందు జరిగింది నేను చూసిందే చెప్పాను. దాన్ని వీళ్ళందరూ తప్పుగా తీసుకుంటున్నట్టున్నారు. ఏం జరుగుతుందో ఏంటో నువ్వే కాపాడాలి తండ్రి. మేడం, లోపలికి రమ్మంటున్నారు. మేఘనా, ఇట్స్ ఓకే, అన్నీ సర్దుకుంటాయి, నువ్వు బాధపడకు. అది కాదు ఆరోహి, నేనేదో తప్పు చేశానని అందరూ అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వే తప్పు చేయలేదు మేఘనా. ఎవరు నిన్ను నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఆరోహి. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. సరే, నేను వెళ్ళి లోపల ఆ ఫైన్ ఏదో కట్టి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని నందుని నేను తీసుకొస్తాను. నువ్వింటికి వెళ్ళు. లేదు, నేను కూడా వస్తాను. మేఘనా, ఇప్పుడు ఆల్రెడీ జరిగింది చూసావు కదా. ఇప్పుడు నువ్వు కనిపించావంటే తను ఇంకా ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు ఈ గొడవలన్నీ అవసరమా చెప్పు? ఇది కోర్టు. ఇక్కడ గొడవ పడితే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. ఇప్పటికే మీ గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు ప్లీజ్. నందు, మీడియా వస్తున్నారు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, లేదంటే అనవసరమైన ప్రశ్నలతో వేధిస్తారు. లెట్స్ గో. నందు, ఏం చేస్తున్నావు? గొడవ పడ్డానికి ఇది టైం కాదు. ముందు అర్జెంటుగా మనం ఇంటికి వెళ్దాం పదా. నేను గొడవ పడ్డానికి తన చేయి పట్టుకోలేదు ఆరోహి. మరి ఏం చేస్తున్నావు? మీడియా ముందు మాట్లాడతాను. ఏం మాట్లాడతావు నందు? అందరూ కలిసి చెయ్యని తప్పుకి నన్ను నేరస్తుడిని చేశారు కదా. మరి నా మనసులో ఏముందో 10 మందికి తెలియాలి కదా. కోర్టులో అందరి ముందు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి దాన్ని బేస్ చేసుకొని నేను తప్పు చేశానని కోర్టు నా చేత ఫైన్ కట్టించింది. ఏ మీడియా ముందు నువ్వు నన్ను దోషం చేసి పట్టించావో అదే మీడియా ముందు నీ భర్త ఎలాంటి వాడో నువ్వే చెప్పాలి. మీడియా వాళ్ళు అడిగే ఒక్కొక్క ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పాలి మేఘనా. సొంత భర్తకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటి? అతనికి నీకు మధ్య వ్యక్తిగతమైన కక్షలేమైనా ఉన్నాయా అని అడుగుతారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు నీకు నా మీద ప్రేమ ఉందనుకున్నాను, కానీ ప్రేమ కాదు, నా మీద కోపం ఉందని, కక్ష ఉందని నాకిప్పుడు అర్థమైంది. నందు, ఏం మాట్లాడుతున్నావు నందు? అసలు మనం ఇక్కడేమీ మాట్లాడుకోవద్దు. ఇంటికి వెళ్దాం పదా. నేను రాను, ఇక్కడే ఉంటాను. లోపల కోర్టులో నా బాధ వినిపించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కనీసం ఈ ప్రెస్ ముందైనా నేనేంటో, నాకు జరిగిన అన్యాయం ఏంటో నేను చెప్పుకోవాలి. నేను ఏ తప్పు చేయలేదని కనీసం వాళ్ళ ముందైనా నా బాధను వెళ్ళబోసుకోవాలి. నందు, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు 1కి 100 రకాలుగా లింక్ పెట్టి రకరకాల ప్రశ్నలు వేసి విసిగిస్తారు. మనం చెప్పింది ఒకటైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. దానివల్ల మనకి మంచి జరగదు నందు, నష్టమే జరుగుతుంది.
మాట విను. పబ్లిక్ ముందు గొడవలొద్దు. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నా మన పరువే పోతుంది నందు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏమన్నావు? పరువు పోతుందా? ఇప్పుడు నాకు పరువు ఉందనే అనుకుంటున్నావా? నీ వల్ల నా పరువు ఎప్పుడో పోయింది. నువ్వు తీసేసిన పరువుని కనీసం పబ్లిక్ ముందు మాట్లాడి కొంచెమన్నా నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేస్తాను. నందు ప్లీజ్, ఇప్పటికి జరిగింది చాలు. ఇక వెళ్ళిపోదాం పద. ఏమైనా ఉంటే మనం తర్వాత నేను మాట్లాడుకుందాం. రాను, ఇక్కడే కూర్చుంటాను. నందుగారు, ఈ కేసులో మీరు దోషి అని తెలిసిందే. మీ భార్య చెప్పిన వ్యతిరేకమైన సాక్ష్యం వల్లనే మీరు తప్పు చేశారని కోర్టులో ప్రూవ్ అయింది. దానికి మీరు ఫైన్ కూడా కట్టారు. దీన్ని మీరు బాహాటంగా ఒప్పుకుంటున్నారా? లేదు, నేను ఏ తప్పు చేయలేదు. మీరు తప్పు చేయని వ్యక్తి అయితే మీరు డబ్బులెందుకు కట్టారు? ఫైన్ కట్టడం అంటే మీరు నేరాన్ని అంగీకరించినట్లే కదా. లేదు, నేను ఫైన్ కట్టింది నేను తప్పు చేసినందుకు కాదు, నా భార్య చెప్పిన అబద్ధపు సాక్ష్యానికి. అంటే మీ భార్య మిమ్మల్ని అనుమానించి మీకు వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం చెప్పిందని మీరు నమ్ముతున్నారా? అసలు మీ వైఫ్ మీ మీద వ్యక్తిగతంగా ఇలా కక్ష కట్టి ఇలా చేయడానికి గల కారణమేంటి? మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలున్నాయా? వ్యక్తిగత కక్ష లాంటివి ఏమైనా ఉన్నాయా? చెప్పండి నందుగారు, అసలు మీ ఆవిడ ఎందుకు అలా చెప్పారు? మీరేమో తప్పు చేయలేదు అంటున్నారు, ఆవిడేమో తప్పు చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పి లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. కోర్టులో మీకు వ్యతిరేకంగా ఆవిడ సాక్ష్యం కూడా చెప్పారు. ఆవిడ సాక్ష్యాన్నే బేస్ చేసుకొని మీరు తప్పు చేశారని మీకు ఫైన్ కూడా వేశారు. ఇన్ని జరిగినా కూడా మీరింకా నిర్దోషనే చెప్తున్నారు. మీ మాటల్ని మేము నమ్మినా నమ్మకపోయినా కనీసం మీ భార్య అయినా నమ్ముతున్నారా? ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు, ఆవిడ్ని. చెప్పండి మేడం, మీరెందుకు మీ భర్తకి ఎంత వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు? నేనెవరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు. నేను అక్కడ చూసిందే చెప్పాను. ఏం చూశారు? మీ భర్త ఇంకో అమ్మాయితో ఉండడం చూసారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన తప్పు జరిగిందని మీరు ఎలా నమ్మారు? ఆ క్షణంలో అతను మత్తులో ఉన్నాడని మీకు తెలుసా? పోలీసులు కూడా అదే చెప్పారు. ఒక గదిలో కలిసి ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరూ తప్పు చేశారని మీరెలా నమ్మారు? అది మీరు కోర్టులో ఎలా చెప్పారు? నా భర్త తప్పు చేశాడు అని నేను నమ్మడం లేదు. అలాగని నేను కోర్టులో కూడా సాక్ష్యం చెప్పలేదు. వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్న ఒక్కటే, నువ్వు చూస్తూ ఉండగా వాళ్ళిద్దరూ గదిలో నుంచి బయటకు వచ్చారా లేదా అని. నేను చూసింది చెప్పాను తప్ప కల్పించేమీ అబద్ధం చెప్పలేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. ఆయన తప్పు చేయలేదు. బాగుందండి. ఒక పక్క తప్పు చేయలేదు అంటారు, మరో పక్క తప్పుని యాక్సెప్ట్ చేస్తూ ఫైన్ కట్టారు. మీరు చేసిన దానికి చెప్తున్న దానికి ఎక్కడ పొంతం లేదు కదా. ఇది మీ తప్పుని మీరు సమర్థించుకున్నట్లే ఉంది, కాదంటారా? దానికి సమాధానం నేను చెప్తాను. ఇప్పుడు మీరు సూటిగా అడిగిన ప్రశ్నకి తన దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. చూశారుగా దీనికి కారణం ఏంటి? తనకసలు మాట్లాడటమే చేత కాదు కాబట్టి, ఏమీ తెలియని తనని రిపోర్టర్ని చేసిన తప్పు నాది కాబట్టి. బేసిక్గా తనకి జర్నలిజం గురించి, స్టింగ్ ఆపరేషన్స్ గురించి ఏమీ తెలీదు.
అలాంటి వ్యక్తిని నేను ప్రోత్సహించాను. నా సపోర్ట్ తోటి తను ఒక 2-3 స్టింగ్ ఆపరేషన్స్తో సక్సెస్ అయింది. దాంతో తను పెద్ద స్టార్ రిపోర్టర్ అని అనుకుంది. అందుకే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఆ స్టింగ్ ఆపరేషన్ అనగానే వెళ్ళిపోయింది. అంటే మీ భార్యకన్నీ మీరే నేర్పించారా? ఆఫ్ కోర్స్ నేనే. కాదని తనని చెప్పమానండి. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. నేను నిర్దోషిని. నేను వెళ్ళింది వేరే స్టింగ్ ఆపరేషన్ కోసం. అక్కడికి వెళ్ళింది నేను అక్కడున్న వాటర్ తాగి మత్తుగా పడిపోయాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఒక హోటల్ రూమ్లో ఉన్నాను. అప్పటికే నాకు తలంతా పట్టేసి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. కళ్ళు మూసి తెరిచేలోగా పోలీసులు వచ్చి డోర్ ఓపెన్ చేశారు. ఎదురుగా చూస్తే పోలీసులు. ఇదిగో నా భార్య రిపోర్టర్ లాగా నాకెదురుగా కనిపించింది. ఆ క్షణంలో నేను మాట్లాడదలుచుకుంటే చాలా మాట్లాడొచ్చు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మీరిక్కడికి వచ్చారని అడిగితే తన దగ్గర సమాధానం లేదు. నందు, జరిగింది చాలు. ముందు మనం వెళ్ళిపోతాం పదా ప్లీజ్. ఇంకా మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉంటే తర్వాత అడగండి. మమ్మల్ని వదిలేయండి. నందు రా. ఉండారు. జరిగిన విషయాలన్నీ అందరికీ తెలియజేయాలి కదా. ఇప్పటికే అందరూ నేనొక దుర్మార్గుణ్ణి, తిరుగుబోతుని అనుకుంటున్నారు. ఇది కేవలం నా భార్య తెలివి తక్కువతనం వల్ల నా మీద పడిన నింద అనే విషయం అందరికీ చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ క్షణంలో నేను పూర్తి స్పృహలో గనక ఉండుంటే అక్కడే అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికేది. నేను ఆ అమ్మాయి ఒకే గదిలో నుంచి రావటం చూశారే తప్ప ఆ గదిలో మా ఇద్దరి మధ్య ఏం జరిగిందనడానికి సాక్ష్యం ఏముంది అని అడిగితే సమాధానం చెప్పగలిగేవాళ్ళ? ఇప్పటికైనా పోయిందే ఉందండి. పై కోర్టు ఉంది కదా, ఆ కోర్టుకు వెళ్ళి మీ నిజాయితీని నిరూపించుకోవచ్చుగా. నిరూపించుకోవచ్చు, కానీ అలా చేస్తే నా భార్య చేతగానితనం వల్లే నేను ఇలా శిక్ష అనుభవించాల్సి వచ్చిందని, ఫైన్ కట్టాల్సి వచ్చిందన్న విషయం మరోసారి ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవంటారా? తన మీద నాకెలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు. మరి తనకేమన్నా ఉన్నాయేమో మీరే అడగాలి. మేఘనా గారు, మీ భర్త ఇలా అంటున్నాడు, దీనికి మీ సమాధానం ఏంటి? నిజంగా మీ చేతగానితనం వల్లనే మీ భర్త ఈరోజు దోషిగా నిలబడాల్సి వచ్చిందంటారా? మీ అమాయకత్వం వల్లనే మీ భర్త ఈరోజు ఫైన్ కట్టాల్సి వచ్చిందంటారా? నా భర్త గొప్పతనం ఏంటో నాకు ఈరోజు అర్థమైంది. నేనే తప్పు చేశాను అని తెలిసి కూడా ఆయన గొప్ప మనసు చేసుకొని నా కోసం ఫైన్ కట్టారు అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఆయన చేసిన మేలుకి ఈ జీవితంలో రుణం తీర్చుకోలేను. చాలు చాలు ప్లీజ్, ఇక వాళ్ళని వదిలిపెట్టేయండి. నందు, కమాన్ నందు, మేఘనా, ముందు మనం వెళ్దాం పదండి. రా రా. అది కాదు నందు గారు. సార్, నందు, నందు, వచ్చావా నాన్న? వచ్చావా? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను రా.
వదిలేయండి, వదిలేయండి అంటున్నా. నాకు చిరాగ్గా ఉంది, దూరంగా ఉండండి. బాసు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు దిష్టి తీయాలి. నేను వెళ్ళి గుమ్మడికాయ తీసుకొస్తాను. అమ్మా ఆరోహి, మా తల్లి, మా పాలిట నిజంగా నువ్వు దేవతవనుకో. నువ్వన్నట్టుగానే నందుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము తల్లి. వదినా, నువ్వు వచ్చి బాస్ పక్కన నిలబడు, ఇద్దరికి కలిపి దిష్టి తీస్తాను. రే ఆపరా, నువ్వే నాకు దిష్టి తీయక్కర్లేదు. అంతగా కావాలంటే ఆవిడ కోర్టులో చాలా కష్టపడింది కదా, ఆవిడకే తీ ఈ దిష్టి. ఇదే కదా నాకు కావాల్సింది. ఒక్క నిమిషం ఉండరా సులోచన, నువ్వెళ్ళి కాస్త ఎర్రనీళ్లు తీసుకురా. బామ్మ, నాకివన్నీ ఇప్పుడు ఇష్టం లేదు, నన్ను లోపలికి వెళ్ళని. ఒరే ఆగరా నాన్న, కాసాగు. ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, లేనిపోని నిందలన్నీ నీ మీద పడి ఎలాగో బయటపడ్డావు. ముందు కాస్త దిష్టి తీని, మా కోసం కాస్త ఓర్చుకో నాన్న. నువ్వింకా నిలబడ్డావేంటమ్మా? లోపలికి వెళ్ళి కాస్త ఎర్రనీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య. వెళ్ళు. గురు, నీళ్లు బయట పారబోసరా. నందు, పద నాన్న. అమ్మా ఆరోహి, రామ్మా, అక్కడే ఆగిపోయావే, రా. నీ వల్లే ఈరోజు మేమందరూ సంతోషంగా ఉన్నాం. పద, లోపలికి వెళ్దాం. పదమ్మా. మేఘనా, బాధపడద్దమ్మా, ఏమీ మాట్లాడద్దు. లోపలికెళ్దాం రా. రా. పదో. నందు, నువ్వు కోర్టు దగ్గర మీడియాతో ఏం మాట్లాడావు మొత్తం మేము టీవీలో చూసాంరా. చాలా గొప్పగా మాట్లాడావు. నిజమే, నీ గొప్పదనం అందరికీ అర్థం కాదు. నందు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. తప్పే చేశావో ఒప్పే చేశావో నీకు తెలుసు, ఆ పరమాత్ముడికి తెలుసు. నీ మీద నిందలు వేసిన వాళ్ళని వదిలేసి వాళ్ల పాపాన వాళ్లే పోతారు. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు నాన్నా. నీకేమైనా అయితే ఈ తల్లి తట్టుకోలేదురా. నందు, కాఫీ తీసుకో.
నీకు స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టమే కదా, తీసుకో. నాకు అవసరం లేదు. అది కాదు నందు, పోలీస్ స్టేషన్లో కూడా ఏమీ తినలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు. కొంచెం తాగు నందు. నాకొద్దని చెప్తున్నాను కదా, ఎందుకు విసిగిస్తున్నావు? పిల్లలు, మనం లోపలికి వెళ్దాం పదండి, రండి. నందు, నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. జరిగిన వాటిని ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటే మైండ్ డిస్టర్బ్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదు. ప్లీజ్ నందు, నువ్వు రిలాక్స్ అవ్వు. అమ్మా, నాకు నీ చేత్తో కాఫీ తాగాలనుంది, తీసుకొస్తావా? అలాగే నాన్న, నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యరా, ఈలోగా నేను కాఫీ తీసుకొస్తాను. నాన్నా, నీకు స్ట్రాంగ్ కాఫీయే కదా కావాలి? అవునమ్మా. 2 నిమిషాలు, 2 నిమిషాల్లో తీసుకొస్తాను నాన్న. నువ్వెక్కడికి వస్తున్నావు? నందు చూడు, నేను చెప్పేంత వరకు నువ్వు నా గదిలోకి రావడానికి వీల్లేదు. నందు, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను నీ గదిలోకి రాకూడదా? నేను చెప్తుంది అదే, నీకు అర్థం కాలేదా? నేను చెప్పేంత వరకు నువ్వు నా గదిలోకి రావడానికి వీల్లేదు. నువ్వే కాదు, పిల్లలు కూడా రావడానికి వీల్లేదు. ఐ వాంట్ పీస్. ఈ షాక్ నుంచి నేను తేరుకోవాలన్నా, నేను మళ్ళీ మామూలు మనిషిని కావాలన్నా నాకు కొంత ప్రశాంతత కావాలి. నన్ను ఇరిటేట్ చేసే వ్యక్తులకి, ఆ సిచ్యువేషన్స్కి నేను కాస్త దూరంగా ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడే ఏమైంది మేఘనా? ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. దీనికి మించిన షాక్స్ ఇవ్వబోతున్నాను. బీ రెడీ. సారీ మేఘనా. ఎందుకు? నందుని బయటికి తీసుకురావడానికి వేరే మార్గం దొరకలేదు, అందుకే ఫైన్ కట్టి తనని బయటికి తీసుకొచ్చాను. నువ్వు ఫైన్ కట్టి చాలా తప్పు చేసావా రోహి? అంటే నందుకి నేను ఫైన్ కట్టకూడదు అంటావా? 100% నువ్వు చేసింది తప్పే. నందుకి బెయిల్ రాకపోయినా పర్వాలేదు, కాకపోతే కొద్ది రోజులు జైల్లో ఉండేవాడు. తనని బయటికి తీసుకొచ్చి నిజంగా చాలా పెద్ద తప్పు చేసావు. అంటే నీ ఉద్దేశం ఏంటి మేఘనా?